హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. ఈరోజు చాలా సింపుల్గా బగారా అన్నం, మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా అయితే నీళ్ళలో బండ పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, 2 మసాలా పుల్లల్ని కూడా నేను బాగా కడిగి పెట్టుకుంటాను. ఎందుకంటే వాటికి కొంచెం దుమ్ము ఉంటుంది. కడగకుండా వేస్తే ఆ దుమ్ము మన పొట్ట లోపలికి వెళ్తుందని నేనైతే కడిగి పెట్టుకుంటాను. ముందుగా బగారా అన్నం అయితే చేస్తున్నాను. దానికోసము 1/2 స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడి కావాలి. ఆయిల్ బాగా వేడిన ఒక ఎల్లిపాయ కచ్చబచ్చ దంచి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేయట్లేదు నేను, ఓన్లీ ఎల్లిపాయనే వేస్తున్నాను. తర్వాత బిర్యానీ ఆకు, బండ పువ్వు, కొద్దిగా కరివేపాకు. ఇంట్లో ఉంది కాబట్టి నేను ఈరోజు ఉల్లి ఆకు వేసాను, లేదంటే అది కూడా వేయను. తర్వాత కొద్దిగా పుదీనా. అది బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దాంతోపాటే 2 పచ్చిమిర్చి, 2 మసాలా పుల్లలు, 2 యాలకులు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసాను అంతే. ఇంకా మసాలాలు ఏం వేయను. ఇది మటన్ కర్రీలోకి కాబట్టి ఇలా చేస్తేనే బాగుంటుంది. దీంట్లో నైట్ నానబెట్టిన గ్రీన్ బఠానీ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ క్యారెట్స్ అవన్నీ వేయాలి అనుకుంటే అప్పుడు నాన్ వెజ్ కర్రీలోకి నాకు కొంచెం తీయగా అనిపిస్తుంది. అప్పుడు అది వెజ్ రైస్ అయిపోతుంది, బగారా అన్నం అవ్వదు. నాకైతే నాన్ వెజ్ కర్రీస్లోకి ఈ ఫ్లేవరే నచ్చుతుంది. ఒకవేళ గుత్తి వంకాయ, వేరే కర్రీస్, పన్నీర్ కర్రీ అట్లాంటి వాటికైతే గ్రీన్ బఠానీ, క్యారెట్ అలా వేసి చేస్తాను అన్నంని. ఈ విధంగా తాలింపు వేసిన తర్వాత 2.5 గ్లాసులకి 5 గ్లాసుల నీరు తీసుకుంటున్నాను నేను. 2.5 గ్లాసుల బియ్యాన్ని ఒక అర్ధగంట ముందే బాగా కడిగి పెట్టుకున్నాను. 2 సార్లు కడిగి పక్కన నానబెట్టుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసిన తర్వాత ఇలా నీళ్ళు ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద బాగా మరగాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని ఈ నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి బియ్యం కొంచెం ఉడికేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలి. అంతే, బగారా రైస్ రెడీ అయిపోయినట్లే. ఇక నెక్స్ట్ మటన్ కర్రీ చూద్దామా. మెంతెం, బండ పువ్వు, బగారాకు, 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, ఒక ఎల్లిపాయ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుంది. 1/2 కేజీ మటన్కి నేను 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకుంటే నాన్ వెజ్ కర్రీస్లోకి బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. దాంట్లోనే 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బండ పువ్వు కూడా వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతెం ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసి బాగా కలపాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత దీంట్లో మటన్ వేయాలి. మటన్ని 2-3 సార్లు బాగా కడగాలి. కడిగి ఈ మటన్ని అందులో వేయాలి. మంటను ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మటన్ని ఆయిల్ పైకి పేరేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీ టేస్ట్కు సరిపడా కారం, నేను ఇక్కడ 3 స్పూన్స్ వేస్తున్నాను చిన్న స్పూన్తో. తర్వాత ఉప్పు 1 స్పూన్, కొద్దిగా ధనియాల పొడి వేసి కలపకుండా మూత అలాగే పెడుతున్నాను. దీనివల్ల కారం అడుగు పట్టకుండా ఉంటుంది. వేసిన వెంటనే కలిపితే అడుగు పడుతుంది. ఇలా కారం కలపకుండా మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లోనే ఉంచాలి మంటను. తర్వాత తీసి కలపాలి. ఇప్పుడు ముక్కకు కారం, ఉప్పు బాగా పట్టుకుంటుంది. తర్వాత దీంట్లో సరిపడా
వాటర్ పోయాలి. నేను ఇక్కడ మినరల్ వాటర్ పోస్తున్నాను. అంటే మినరల్ వాటర్కి తొందరగా ఉడుకుతుంది, కుక్కర్లో పెట్టట్లేదు కదా. మనం వండుకునేదే వారంలో 1-2 సార్లు ఈ మటన్ని, అది కూడా కుక్కర్లో పెడితే దాని ఒరిజినల్ టేస్ట్ అనేది మిస్ అవుతుంది. అందుకే మీరు కూడా ఇలాగే వండుకోండి. ప్రెషర్ కుక్కర్లో పెడితే బాగా ఉడుకుతుంది కానీ అంత టేస్ట్ అనిపించదు. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ ఇలా వండుకోవాలి. మినరల్ వాటర్ పోస్తే 30 మినిట్స్లో ఇదే బాగా ఉడుకుతుంది. నేను ఇక్కడ ఒక పెద్ద చెంబుతో నీళ్ళు తీసుకుంటున్నాను. ఈరోజు నేను మటన్ని కొంచెం సూప్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇలా తగినన్ని వాటర్ పోసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5-10 నిమిషాలు బాగా వాటర్ ఇలా మరిగేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచాలి మంటని. తర్వాత దీంట్లో కుడక పొడి వేస్తున్నాను. 2 స్పూన్లు తీసుకున్నాను ఇక్కడ కుడక పొడి. మటన్ ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత కుడక పొడి వేయాలి. కుడక పొడి స్టార్టింగ్లో వేస్తే మటన్ అంతా ఉడికిన తర్వాత కొంచెం పులుపు పులుపు తీయగా టేస్ట్ వస్తుంది. తర్వాత కుడక పొడి వేశాక మసాలాలు, అంటే నేను ఇక్కడ 2 మసాలా పుల్లలు 2 ఇలైచీ పుల్లలు తీసుకున్నాను అంతే. ఇంకా దాంట్లో ఎక్స్ట్రా మసాలాలు ఏం యాడ్ చేయట్లేదు. మీ ఇంట్లో మటన్ మసాలా ఉంటే వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంటను సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలా ఉడికించాను. ఇలా ఆయిల్ పైకి తేరుతుంది కదా, ఈ టైంలో కొద్దిగా కొత్తిమీర వేసి మంటను సిమ్లోనే ఉంచి ఇంకో 5 నిమిషాలు ఉడికించాలి. అంతే, మటన్ బాగా ఉడికిపోయింది. ఇలా చేయడం వల్ల మటన్ చిక్కటి గ్రేవీతో బాగుంటుంది. దీనికి మళ్ళీ ఆనియన్స్ మిక్సీలో వేసి పట్టడము అట్లాంటివి చేయొద్దు. ఇలా చేసిన చిక్క గ్రేవీ ఉంటుంది. మటన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. అంటే అది చల్లబడ్డ తర్వాత చిక్కగా అవుతుంది. దీంట్లో ఈరోజు నేను మక్కటుకులు మటన్ తింటున్నాను. గారెలు కూడా ఉన్నాయి, అందుకే మటన్ ఈరోజు కొంచెం పులుసు చేశాను, లేదంటే ఇంకా కొంచెం గట్టిగా చేస్తాను. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తెలంగాణ ఎస్పెషల్లీ నిజామాబాద్ వాళ్ళకి బాగా అలవాటు మక్కటుకులు, పేలాలు, అప్పాలు చికెన్తో కానీ మటన్తో కానీ తినడం. అందుకే ఈరోజు ఇలా చేశాను మటన్ని నేను. ఈ మటన్ని మా వాళ్ళు కురుకురేలా అని అడిగారు, హైదరాబాద్ వాళ్ళు. ఈ వీడియో మీరు చూసి నేర్చుకోండి ఎలా తినాలో. ఇవి ఎలా తినాలని కూడా అడిగారు మా వాళ్ళు తెలియక. వీటిని గారెలు అంటారు మా సైడు. ఇక్కడ బగారా రైస్ మటన్ తింటున్నాను. చూడండి, మటన్ కొద్దిగా చల్లారిన తర్వాత సూప్ కొద్దిగా చిక్కగా అయింది. నేనేం మిక్సీ పట్టలేదు, ఎక్స్ట్రా మసాలాలు కూడా వేయలేదు. కుడక పొడి, 2 మసాలా పుల్లలు, 2 ఇలైచీ అంతే. అంతకు మించి ఎక్కువేం వేయలేదు. దాని ఒరిజినల్ టేస్ట్ అలాగే ఉంచనివ్వండి. మక్కటుకుల్ని మటన్తో ఇలా తినాలన్నమాట.